ఒకప్పుడు ఏలియా అను పేరు గల వ్యక్తి అక్కడ ఉండి ఉన్నాడు. దేవుడు అతనితో ఉన్నాడు. అతడు గొప్ప పరీక్షలలో దేవుని చూచి ఉన్నాడు. దేవుడు కార్యములు చేయటను అతడు చూచి ఉన్నాడు. కావున అతడు దేశము పైకి పాపము వచ్చుటను చూసాను. కావున ఇప్పుడు ఒక్క నిమిషం అని చెప్పాను. అతడు అక్కడ పైకి వెళ్ళాను మరియు ప్రార్థించాను. మరియు దేవుడు అతనికి ఒక సాక్ష్యం ఇచ్చాను. నీవు వెళ్ళి రాజుతో ఇట్లనెము, మంచైనను పడదు, నేను నీవు చెప్పేంత వరకు అని ఆయన చెప్పాను. ఆయన క్రిందకు వెళ్ళి దానిని రాజుతో చెప్పాను. మరియు అక్కడ పైకి వెళ్ళి కూర్చుండను. అతడు మరియు మీరు ఊహించగలరా, కొందరు ప్రజలు ఇట్లు చెప్పుటను నేను వినగలుగుచున్నాను. ఆ ముసలివాడు మతి స్థిమితం లేనివాడు. చూసారా, ఎందువలన అతడు దాని కొరకు పిలిచి వరకు అక్కడ వర్షము పడదని అతడు చెప్పుచున్నాడు. అయితే అతడు దేవుని యొక్క సాక్షి అయి ఉన్నాడు. అతడు దేని గురించి మాట్లాడుచున్నాడో అతనికి తెలియను. దేవుడు ఏమి చేయునో అతనికి తెలియను. ఎందుకనగా దేవుడు ఎల్లప్పుడూ తన మాటను నిలబెట్టుకొనును. మరియు ఏలియా దాన్ని ఎరిగి ఉండేను. అందువలనే వర్షము పడదని దేవుడు అతనితో చెప్పి ఉన్నాడని అతడు ఎరిగి ఉండేను. కావున అతను వెళ్ళి మరియు వర్షము పడదని చెప్పాను. పరిశుద్ధాత్మ బాప్తిజం మీరు పొందుకొనేదరని దేవుడు చెప్పిన ఎడల అప్పుడు వెళ్ళి దానిని పొందుకొనుడి. స్వస్థత మీ కొరకే అని దేవుడు చెప్పిన ఎడల అప్పుడు వెళ్ళి దాన్ని పొందుకొనుడి. మీరు ఒక సాక్షిగా ఉన్న ఎడల వెళ్ళండి, ఆయన కొరకు సాక్ష్యం ఇవ్వండి. దేవుడే దాన్ని వాగ్దానం చేసి ఉన్నాడు. ఆయన అబద్ధమాన జాలడు. అబద్ధములు జరిగే కాలం అయిపోయింది, అద్భుతములు జరిగే కాలం అయిపోయింది. అట్లు వారేమి చెప్పినా పర్వాలేదు, దాన్ని పట్టించుకొనకుడి. మనము తీసుకున్నది దేవుని వాక్యమే అన్నది, వేరెవరు మాటతోనూ కాదు. మొదటిగా వృద్ధ ఏలియా అక్కడికి వచ్చి పైకి వెళ్ళటం నేను చూడగలుగుచున్నాను. మరియు ఇప్పుడు ఆ వృద్ధుడైన వింత వ్యక్తి వైపు చూడండి. అతడు అక్కడ కొండ మీదకి వెళ్ళి ఉన్నాడు మరియు కేరీతు వాగు పక్కన కూర్చుని ఉన్నాడు. చూడండి, చదివి నేను ముగిస్తాను, జాగ్రత్తగా మీరు పట్టుకోండి. పొడవాటి తెల్లని గడ్డము గల వృద్ధుడు అక్కడ పైన ఉండుటను ఎటువంటి ఒక విచారమైన పడదగిన దృశ్యము. మరియు అతడు దాదాపు 70 సంవత్సరములు వృద్ధుడు. మరియు అతని చేతిలో ఒక కర్ర ఉన్నది, ఒక చిన్న నూనె బుడ్డి ఉన్నది. అంతెందుకు అతడు ఆ పైనే ఆకలి చావు చచ్చును అని అతడు చెప్పాను. అయితే కొంతకాలమైన పిదప కరువు వచ్చి ఉన్నది మరియు అది వ్యాపించుట మొదలుపెట్టింది. మరియు మీకు తెలియనా, అక్కడున్న ప్రజలు ఎవరైతే అతను పిచ్చివాడని తలంచి ఉన్నారో వారే అతని రోజుకి 3 పూటల భోజనం కలిగి ఉండి చక్కని సమయం కలిగి ఉన్నాడని గమనించగలిగిరి. అవును, ఈ రాత్రి ఇక్కడున్న అనేకమైన జనముల కంటే అతడు మంచి స్థితిలో ఉన్నాడు. హల్లెలూయా, అది నిజము. ఆ కూలీలు వచ్చి కాకోలంలో ప్రతిదినము వచ్చిచుండేవి మరియు అతని అల్పాహారమైన రొట్టె ముక్కలు తీసుకుని వచ్చి అతనికి ఇచ్చిచుండేవి. నేను కొంచెం సరైన సబ్జెక్ట్కి వస్తున్నప్పటికీ దెయ్యమల గలిబిలు చేస్తుంది వినకుండా. మీరు ఏం కంగారు పడకండి, చక్కగా వినండి. నేను గమనిస్తున్నాను అన్నీ కూడా దెయ్యం చేసే పనులు. ఈ మధ్యనే ఒక వ్యక్తి ఇట్లు నేను, సేవకుడా, నీవు దాన్ని నమ్ముచున్నావని చెప్పకూరుచున్నావా? అవునండి, నేను చెప్పాను. అతడు తిని ఉండుటను నువ్వు నమ్ముచున్నావని నాకు చెప్పకూరుచున్నావా? అవును, అతను అని ఉన్నాడు. నేను చెప్పాను, ఎలాగో మీరు రొట్టె ఎక్కడి నుండి అతనికి వచ్చాను నేను ఎరుగను అని చెప్పాను. అతను ఒక రొట్టెలమ్ము స్థలమునకు వెళ్ళి ఉన్నాడని నువ్వు తలంచుచున్నావా అని అడిగాను. నేను నీకు చెప్పలేను, అయితే కాకోలంలో వాటిని తెచ్చినని సంగతి మాత్రమే నాకు తెలియదు. అతడు వాటిని తిని దాని కొరకు కృతజ్ఞత గలవాడై మరియు దేవుడు తనతో చేయమని చెప్పిన దాన్ని చేసిండే అని చెప్పాను. పరిశుద్ధాత్మ బాప్తిజం విషయంలో కూడా అదే విధానమై ఉన్నది. ప్రజలు అరుచినట్లు చేయనది ఏమిటి అని మీరు అనవచ్చును. నాకు తెలియదు. నీ యొక్క భావం ఏమిటి? అది పరలోకంలో ఉన్న దేవుని యొద్ద నుండి వచ్చి మన్నా అయి ఉన్నది. హల్లెలూయా. నీవు వాస్తవంగా ఏదైనా అనుభూతి చెందుతున్నట్లు తలంచుచున్నావా? నేనైతే దాన్ని నమ్మలేదు. మంచిది, నువ్వు నమ్మవలసిన అవసరం లేదు. పరిశుద్ధాత్మయే దాన్ని తీసుకుని వచ్చును. నేను కేవలం దాన్ని తిని మరియు తృప్తి నొంది మరియు కేకలు వేయచ్చు ఒక చక్కని సమయం కలిగి ఉండును. ఏలియా దగ్గరికి వెళ్ళి ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నేను కాకోలను అట్టుకొచ్చి నేను తిన్నానంటే నేను నమ్మనా అన్నాడు అనుకో, అతనికి ఏం ఉపయోగం? అది నీకోసం కాదు,
రొట్టెలు పెట్టుకొచ్చి నేను తింటాను. హల్లెలూయా. లోకము ఎచ్చటైనా వెళ్ళనీయండి, మరియు వారు కోరినది ఏదైనా నమ్మనివ్వండి, పరిశుద్ధాత్మయే. అయితే అతడు దాన్ని ఎక్కడి నుండి పొందును? మన్నా ఎక్కడి నుండి వచ్చి ఉన్నది? నువ్వు చూడనటువంటి ఏదైనా గాలిలో నుండి ఎట్లు వచ్చి ఉన్నది నాకు తెలియదు, కానీ అది ఇక్కడికి వచ్చును. ఆమేన్. నీవు దానికి ఒక సాక్షిగా ఉన్నావా? ఆమేన్. ప్రభువు మంచివాడని మీరు రుచి చూచి ఉంటిరా? మీరు దేని గురించి మాట్లాడుచున్నారో మీకు తెలియనా? ఈ రాత్రి మీరు జీవము రక్షణ కొరకైనటువంటి దేవుని శక్తి ఉంటే ఎంత వాస్తవమో, పరిశుద్ధాత్మ బాప్టిజం కూడా అంతే వాస్తవమై ఉన్నది. నిశ్చయంగా అది మంచిదై ఉన్నది. అతడు అక్కడ కూర్చొని మరియు భుజించెను. అతనికి దాహమైనప్పుడు అతడు వాగు యొద్దకు వెళ్ళి అడుగు వేసి త్రాగును, అంతే. మరియు వారైతే అతను పిచ్చివాడని తలంచిరి. కాదండి, అతను దేవుని యొక్క సాక్షి అయి ఉన్నాడు, అది నిజము. మరియు మొదటి విషయం మీకు తెలియనా? ఆ వాగు ఎండిపోయినప్పుడు ఇప్పుడు నిన్ను గూర్చి శ్రద్ధ వహించుటకు నేను ఒక విధవరాల్ని సిద్ధపరిచి ఉన్నాను అని ఆయన చెప్పాను. ఓ విధవరాలు ఇల్లు ఒక బోధకుడు వెళ్ళటకు అది ఎటువంటి స్థలమై ఉన్నది? అయితే నేను దానిని సిద్ధపరిచి ఉన్నాను అని దేవుడు చెప్పాను. కావున అతడు అక్కడికి దిగి వెళ్ళాను. అక్కడ అతను ఒక సాక్షిగా ఉండవలసి ఉన్నది. కావున అతను విధవరాలు, కావున అతను అక్కడికి వెళ్ళాను. మరియు అతడు వీధిలో నడుచుచూ వెళ్ళి ఉండాను. దర్శనం ప్రకారం అతని పెరటిలో ఒక స్త్రీని చూడగోరుచున్నాడని నేను భావించున్నాను. అతడు పెరటిలో ఒక స్త్రీని చూచాను, అది ఆమె అయి ఉన్నది. కావున నేను నడిచిపోయేదనని అతడు అనుకుని, అతడు నువ్వు వెళ్ళి త్రాగుటకు కొన్ని నీళ్లు మరియు ఒక భోజనపు ముద్ద లేదా ఒక రొట్టె కొంచెము నీ చేతిలో ఉన్నది నా యొద్దకు తీసుకుని రమ్ము అని అతనితో చెప్పాను. ఆమె ఇట్లు చెప్పాను, యెహోవా జీవము తోడు మరియు ఎన్నటికి చనిపోని నీ ప్రాణం తోడు, పేపాయిలో ఒక చిన్న రొట్టెను చేటుకు సరిపడు పిండి మరియు బుడ్డిలో సరిపడు నూనె నా యొద్ద ఉన్నవే అని ఆమె చెప్పాను. మరియు నేను ఇక్కడ కాల్చుటకు 2 కట్టెలు ఏరుకొని వచ్చిచుంటిని. నా కుమారునికి రొట్టె చేటుకు వెళ్ళుచుంటిని, మరియు దాన్ని మేము భుజించి ఆ తరువాత మేము చనిపోదుము అని చెప్పాను. వెళ్ళుము, నాకు మొదటిగా రొట్టెను తీసుకుని రమ్ము అని అతడు చెప్పాను. ఆమేన్. మీరు మొదటిగా దేవుని రాజ్యమును వెదకుడి, అది సత్యమేనని మీరు ఎన్నడైనా దానికి సాక్ష్యం ఇచ్చితిరా? మొదట దేవునిని ఉంచండి. మొదటిగా మీ దశంభాగాలు చెల్లించుడి. మొదటిగా ప్రతీది చెల్లించుడి, దేవునికి చెల్లించుడి. మొదటిగా ఉదయమున ప్రార్థించుడి, దినమంతా ప్రార్థించుడి. ప్రతి విషయంలో దేవునికి మొదటి స్థానం ఇయ్యుడి. మీరు ఒక సాక్షిగా ఉండేదరు. హల్లెలూయా. ఆమె నేరుగా లోనికి పరిగెత్తింది. ఆమె 2 కట్టెలు కలిగి ఉన్నది. పూర్వము తూర్పు దక్షిణాసియా దేశాల్లో వారు 2 కట్టెలను ఉపయోగించేవారు. ఆ 2 కట్టెలు ఒకదానికొకటి అడ్డముగా విధముగా ఉంచబడును, మరియు మధ్యలో మంట పెట్టబడి ఉండును. ఇండియన్లు ఇంకను దాన్ని ఉపయోగించుచుండిరి. మరియు కాల్చున్న కొద్ది మొద్దులను ముందుకు జరిపేవారు. మధ్యలో ఎక్కడైనా మంట మండుచున్నదో అది సిలువై ఉన్నది, అదే క్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఏమిటి? ఒక సాక్షి, అది నిజము. ఆ ప్రాంతంలో ఆ విధవరాలు ఒక సాక్షి అయి ఉండేను, సంపద ఉండేను. ఆ గొప్ప ప్రవర్తన ఏలియా తీసుకొనబడిన తరువాత ఎలీషా ఏలి యొక్క స్థానమును తీసుకుని ఉండేను. ఓ, నేను ఇటువంటి ఒక సాక్షిని ఊహించగలుగుచున్నాను. ఒక దినమున అతడు బయలుదేరుచున్నప్పుడు అతడు ఏలియాని చూచుచుండెను, మరియు ఆయన తన దుప్పటిని అతనిపై ఇసిరాను, మరియు అతనిని ఆశీర్వదించాను. మరియు లోకపు సంగతులన్నీ అతని వెనుక మృతమైనవి అని చూపించుటకు అతడు ఎద్దును చంపి మరియు ఒక బలిని అర్పించాను. దేవుని యొద్దకు వచ్చినకు అదే మార్గం. నీ వెనుక ఉన్న ప్రతి కార్యమును చంపివేయము. మిమ్మును వెనుకకు మళ్లించు మార్గములన్నిటినీ కాల్చివేయుడి. దానిని మీరు రేపటి దినమున కనపడినట్లుగా ఆ శేషాన మీద పెట్టకండి. మరియు ఈ ఇతర కార్యములను రేపటి వరకు ఉండనీయకుడి. అటువంటి కార్యములు వదిలివేయుడి, దానిని కాల్చివేయుడి. ఆమేన్. ఒక నిజమైన సాక్షిగా ఉండండి సహోదరుడా. ఉన్న పాటుని బయటికి రమ్ము, అదే మార్గము. అటువంటి పదజాలమును క్షమించండి. అయితే దానిని చెప్పుటకు నాకు తెలిసిన విధానం అది ఒకటే. మంచిది. ఇప్పుడు మీరు ఈ సంగతుల మధ్యనే కార్యములు జరగనై ఉన్నది, అది సరియే, గమనించండి. తరువాత అతను గిల్గాల్ నుండి ప్రారంభించి మరియు ప్రవర్తన పాఠశాల వద్దకు వెళ్ళెను.
మరియు మీరు గమనించవాలని కోరుతున్నాను. అతడు ప్రవర్తన పాఠశాల యొద్దకు రాగా ప్రభువు నన్ను యోర్దానుకు నడిపించుచున్నాడని అతను చెప్పాను. ఎలీషా ఏలియాను వెంబడించట్లో 3 దశలు ఉన్నవి. మరియు ఏలియా క్రీస్తుకు ఒక మాదిరిగా ఉన్నాడు. ఏలియా ఎలీషా సంగమునకు మాదిరిగా ఉన్నాడు. ఏలియా క్రీస్తుకు సాదృశ్యంగా ఉంటే ఎలీషా సంగమునకు సాదృశ్యంగా ఉన్నాడు. ఈ ఎలీషాను ఏలియా 3 దశల్లో నడిపిస్తున్నాడు. విశ్వాసము ద్వారా నీతీకరణ, నేను గిల్గాలు వరకు వెళ్ళవలను, మరియు పిదపై ఇప్పుడు నీ వెచ్చటనే ఉండుము అని అతను సంఘముతో చెప్పాను. ఎలీషా ఏలియాతో యవనస్తుడు మరియు యుద్ధ ప్రవర్త క్రీస్తుకు మరియు సంఘమునకు ఒక సాదృశ్యంగా ఉన్నాడు. నీ జీవం తోడు, నేను ఇక్కడ ఉండను, కానీ నేను నీతో వచ్చేదనని అతనితో చెప్పాను. మరియు అతడు గిల్గానుకు వెళ్ళి ఉండేను. మరియు అతను అక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడు నీ విచ్చటనే ఉండుము, ప్రభు నన్ను ప్రవర్తన పాఠశాలకు పిలుచున్నాడని అతను చెప్పాను. ఏలియా ఎలీషాతో చెప్తా ఉన్నాడు. ఫస్ట్ గిల్గాకు తీసుకెళ్ళాడు. ఆ గిల్గాకు తీసుకెళ్ళి నువ్వు ఇక్కడే ఉండు, నన్ను ప్రవర్తన పాఠశాలకు పిలుస్తున్నాడు దేవుడు, నేను అక్కడికి వెళ్తానంటున్నాడు. కావున యెహోవా జీవం తోడు మరియు ఎచ్చటికని చనిపోని నీ ప్రాణము తోడు, నేను నీతోనే వచ్చేదను, నేను నిన్ను విడువను అని అతడు చెప్పాను. అది ఏ సంఘమై ఉన్నది. చూసారా, ఇక్కడ నాకు చాలా చాలా గుర్తొస్తున్నాయి, కానీ నేను ఎక్కడికి వెళ్ళనండి, ఇక్కడే ఉంటాను. మెసేజెస్ చదవాలనుకుంటున్నాను, జాగ్రత్తగా వినండి. మీ కనుదృష్టి యేసు మీదే ఉంచండి. ఆయన కదిలి వెళ్ళిన ప్రతి చోటకి మీరు వెళ్ళుడి. ఆయన మెథడిస్ట్ సంఘంలో నుంచి బయటకు వెళ్ళిన ఎడల నేరుగా ఆయనతో పాటు వెళ్ళుడి. ఆయన బాప్టిస్ట్ సంఘంలో నుంచి బయటకు వెళ్ళిన ఎడల మీరు కూడా నేరుగా ఆయనతోనే వెళ్ళుడి. ఆయన బ్రహ్మం గుడారంలో నుండి బయటకు వెళ్ళిన ఎడల నేరుగా ఆయనతో పాటు వెళ్ళుడి. హల్లెలూయా. ఇది బ్రహ్మం గుడారంలో కూడా వెళ్ళిపోమంటాడు. నేరుగా ఆయనతో పాటు వెళ్ళుడి. నేను నిన్ను విడువను. తల్లి దేనికి చెందినా పర్వాలేదు, తండ్రి దేనికి చెందినా పర్వాలేదు, ఇది జరిగినా లేదా అది మరేది జరిగినా నేను నీతోనే వచ్చేదను, నేను నిన్ను విడిచిపెట్టను. అయ్యి బాబు, మరి తల్లి సంఘం అని విడిచిపెడితే మా వాళ్ళందరూ ఊరుకోరు అని చెప్పేసి అన్నాం అనుకోండి. తల్లి సంఘాలు కాదు మనం కాపాడేది, ఇక్కడ తండ్రి సంఘాలు కాదు, తల్లి సంఘాలు కాదు. ఎవరు కాపాడతాయి? ఇక్కడ ఏం చెప్తాడు చూడండి ప్రవర్త. తల్లి దేనికి చెందినా పర్వాలేదు, తండ్రి దేనికి చెందినా పర్వాలేదు, ఇది జరిగినా లేదా మరేది జరిగినా నేను నీతోనే వచ్చేదను, నేను నిన్ను విడిచిపెట్టను. హల్లెలూయా. నేను నీ యొక్క సాక్షిని, నేను వెళ్ళలేను, నీవు నా యొక్క భాగమై ఉన్నావు. ఎంతమంది చెప్పగలరు వాక్యంతో మీరందరూ కూడా? హల్లెలూయా. ఇప్పుడు ఏంటంటే సంఘంలో ఒక ఊర్లో ఒక పెద్ద సంఘాన్ని స్థాపించేస్తారు, డినామినేషను. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సంఘంలో అందరినీ సమకూర్చేస్తారు, ఇది మా సంఘం అని చెప్పుకుంటారు. దేవుడు వచ్చి వాక్యం మాట్లాడితే అయ్యి బాబు తల్లి సంఘం విడిచిపెట్టకూడదు అంటారు. ఇది తల్లి సంఘం. ఏది ఇక్కడ తల్లి పుట్టేసిందంట. మరి దేవుడే నిన్ను పుట్టించిన దేవుడు ఏమైపోవాలి? నీకు జీవం ఇచ్చిన దేవుడు ఏమైపోవాలి? నీకోసం రక్తం కార్చిన దేవుడు ఏమైపోవాలి? నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు ఏమైపోవాలి? వీళ్ళు ఇప్పుడిక్కడికి పెద్ద సంఘంలో కట్టేసారు తల్లి సంఘం అంట. దాన్ని విడిచిపెట్టకూడదట. అంటే దీనికోసం వాక్యాన్ని ఎంతసేపు అయినా విడిచిపెట్టేసి ఎన్నిసార్లు అవమానపరిచేయచ్చు. హల్లెలూయా. కానీ నిజమైన విశ్వాసం అలా చెప్పలేడు. ఏం చెప్తాడు తెలుసండి? వాక్యంతో చెప్తా ఉన్నాడు, నేను నిన్ను విడిచిపెట్టను, నేను నీ యొక్క సాక్షిని, నేను వెళ్ళలేను, నీవు నా యొక్క భాగమై ఉన్నావు. సరే రమ్ము. ఇంకేం చేస్తాడు ఏలియా? రా అంటున్నాడు. మరియు నేను వెంబడించేదను, మరియు అతని ప్రవర్తన పాఠశాల యొద్దకు వెళ్ళి ఉండేను, ఎందుకంటే మరి నువ్వు ఎక్కడనే నిలిచి ఉండుము అని అతను చెప్పాను. హల్లెలూయా. మరియు ప్రవర్తనలో కొందరు ఎలీషాతో ఇట్లనిరి, అతను చెప్పాను, నీ గురువు నీ యొద్ద నుండి తీసుకొని పోబడునని నీకు తెలియనా? ఎగతాళి చేస్తున్నారు. ఇప్పుడు నాకు తెలియను, అయితే నువ్వు ఊరకుండుము అని అతను చెప్పాను. ఆమేన్. నేను దానిని ఇష్టపడుచున్నాను. తక్కిన వారు ఏమి చెప్పినా సరే నేను సరిగ్గా అతనితోనే నిలిచి ఉండబోచున్నాను. హల్లెలూయా. ఎంతమంది వర్తమానంతో నిలబడతారు ఈరోజు? ఎంతమంది బ్రహ్మంతో నిలబడతారు? బోలు మంది ఎటకారం చేసే వాళ్ళు ఉన్నారు. మీ బ్రహ్మం ఇలా చెప్పాడంట కదా, మీరు ఇలా మాట్లాడతారంట కదా, మీ వాక్యం ఇలా ఉంటుందంట కదా, ఎన్నో ఎగతాలు చేసేవాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు.
అయినను నేను ఆయనతో నిలబడతాను అని నువ్వు చెప్పగలిగావంటే దేవుడిని ఖచ్చితంగా దీవించాడు. హల్లెలూయా. మరియు ఏలియా వెనుతిరిగి మరి ఇట్టు చెప్పాను, ఇప్పుడు నీవు ఇక్కడే వేచి ఉండము, ఎందుకనగా దేవుడు నన్ను యోర్దానుకు పంపుచున్నాడు. గిలగల అయిపోయింది, అక్కడే ఉండిపోమన్నాడు. కుదరదు నీతోనే వచ్చేస్తానన్నాడు. ప్రవక్తల పాఠశాలకు తీసుకొచ్చాడు, ఇక్కడే ఉండిపో అన్నాడు. కుదరదు నీతోనే వస్తానంటున్నాడు. మళ్ళీ యోర్దాను దగ్గర తీసుకొచ్చాడు, యోర్దాను దగ్గర ఇక్కడే ఉండిపో, నేను యోర్దాను దాటి వెళ్ళాలంటున్నాడు. హల్లెలూయా. 3 స్థలములు, గిల్గాలు నీతికరణ, ప్రవక్తల పాఠశాల శుద్ధీకరణ, యోర్దాను పరిశుద్ధాత్మ బాప్తిజమై ఉన్నది. యోర్దాను మరణమునకు సాదృశ్యమై ఉన్నది. గమనించండి, మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ, పెంతుకొస్తు యోర్దాను నదికి మరణించవలసిన సమయమై ఉన్నది. ఇదంతా వివరిస్తుంటే వాక్యంలో బాబు ఏలియా జీవితంలో ఎలీషా జీవితంలో జరిగింది ఇదంతా వాక్యం అని చెప్తే, లేదు మా సంఘమే గొప్పదంటాడు లూథరన్, మా సంఘమే గొప్పదంటాడు బాప్టిస్టు, మా సంఘమే గొప్పదంటాడు క్యాథలిక్. హల్లెలూయా. దాంట్లో నుంచి లూథరన్ సంఘం ఉంది, ముమ్మాటికి 100% లూథర్ వచ్చి వాక్యం తీసుకొచ్చాడు, విడిపించాడు. అది నీతీకరణ. లూథర్ తీసుకొచ్చిన వాక్యం నీతీకరణ. ఇప్పుడు నిజమైన సంఘాన్ని నీతీకరణలో పెట్టేసి నువ్వు ఎక్కడే ఉండిపోంటే ఉండదు అక్కడ. ఏలియా ఎలీషాని అక్కడ గిలగాల్లో ఉండిపోమంటే ఉండలేదు. ఎందుకంటే నాకు నీతీకరణ ఒకటే సరిపోదు, నేను శుద్ధీకరించబడాలి, నేను రక్తం చేత కడగబడాలి అని ఇప్పుడు ఆ యొక్క ఎలీషా బయటకు వస్తా ఉన్నాడు. ఇప్పుడు రక్తం తీసుకొచ్చి రక్తాన్ని అప్లై చేస్తా ఉన్నాడు. జాన్ వెస్లీ తీసుకొచ్చి రక్తం కోసం చెప్తా ఉన్నాడు, శుద్ధీకరిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఏలియా అంటున్నాడు ఎలీషాతో, నువ్వు ఎక్కడే ఉండిపో, రక్తం చేత కడగబడిపో అంటున్నాడు. హల్లెలూయా. రక్తం చేత కడగబడటం ఒకటే సరిపోదు, నాకు ఆత్మ కూడా కావాలంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆత్మ కావాలంటే పెంతుకొస్తులోకి రావాలి. ఇప్పుడు పెంతుకొస్తులోకి వచ్చి ఆత్మను పొందుకున్నాడు. ఆత్మను పొందుకున్న సరిపోతలే, ఎక్కడ ఉండిపోన్నాడు. హల్లెలూయా. కానీ నిజమైన సంఘం ఉండలేదు. అక్కడ లూథరన్లో నుంచి బయటకు వచ్చింది, బాప్టిస్ట్లో నుంచి బయటకు వచ్చింది, ఇప్పుడు పెంతుకొస్తులో నుంచి బయటకు వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు పెంతుకొస్తులో బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏలియా అన్నాడు ఎలీషాతో, నువ్వు ఎక్కడే ఉండిపోతున్నాడు, వచ్చేసావు కదా, ఆత్మను పొందేసుకున్నావు కదా, ఎక్కడే ఉండిపోతున్నాడు. కావున ఏలియా ఎలీషాతో పాటు నేరుగా నది యొద్దకు నడిచి వెళ్ళిండేను. మరియు వారు యోర్దాను యొద్దకు వచ్చినప్పుడు మరణము ప్రమాణములో ఆఖరి దశే ఉన్నది. వృద్ధ ప్రవక్త తన దుప్పటిని లాగి తీసుకొని నీటిని కొట్టిన, మరియు నీరు అటు ఇటు 2 పాయలుగా మారిపోయింది. మరియు ఆరిన నేలపై ఇరువురు నడిచి దాటి వెళ్ళారు. బోధకులు నిలబడి ఉండి మరియు వారు దాటి వెళ్ళుటను చూసిరి. ఆమేన్. పాస్టర్లు అందరూ యోర్దాను దాటి అవతలకి వెళ్ళిపోతే అందరూ చూస్తున్నారట. బాప్టిస్ట్లో ఉన్న వాళ్ళు బాప్టిస్ట్లో ఉండి చూస్తున్నారు, పెంతుకొస్తులో ఉన్న వాళ్ళు పెంతుకొస్తులో ఉండి చూస్తున్నారు, లూథరన్లో ఉన్న వాళ్ళు లూథరన్లో ఉండి చూస్తున్నారు. అసలు మెసేజ్ వాళ్ళు ఏం చేస్తారు, ప్రణహం అంటున్నారు. అర్థమవుతుంది, ఏం చేస్తారో చూద్దామని చూస్తున్నారు అనమాట. హల్లెలూయా. వారు అవతల వైపుకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు అసలు కథ జరుగుతుంది చూడండి. ఇప్పుడు పిదప ఇది బ్రహ్మాం గుడారంలో ఉన్న వారి మూలుగును విభజించుచు మనసాక్షిలోనికి చొచ్చుకొని పోవాలని తలంచుచున్నాను. ఇది కేవలం బాప్టిస్టిక్ కాదు, ఇది మెథడిస్టిక్ కాదు, ఇది లూథరన్ కాదు, ఇది క్యాథలిక్ కాదు, ఇది కేవలం బ్రహ్మాం గుడారం మాత్రమే. ఇది ఎముకల్లోనికి వెళ్ళి చొచ్చుకొని పోవాలని. హల్లెలూయా. చూడండి చాలా జాగ్రత్తగా, ఎంత ఖండితంగా మరి గుచ్చు మరి చెప్తా ఉన్నాడు. అతను గిల్గాలు వద్ద ఉండినప్పుడు కాదు, అతను ప్రవక్తల పాఠశాల వద్ద ఉన్నప్పుడు కాదు, యోర్దాను యువతల పక్కన ఉన్నప్పుడు కాదు, అయితే అతను యోర్దాను దాటినప్పుడు కూడా అతనిని మార్గం అంతటిలో ప్రతి అడుగు వెంబడించుటై ఉన్నది. ఎలీషా ఎంత బాగా వెంబడిస్తున్నాడు చూడండి వాక్యాన్ని. హల్లెలూయా. ఎందులోనూ కూడా తగ్గట్లేదు, చక్కగా అడుగు వెంబడిస్తున్నాడు, వాక్యాన్నే వెంబడిస్తా ఉన్నాడు. ఎలీషా సంఘం అంటే ఆది అపోస్తల సంఘం అయి ఉంది. ఆది అపోస్తల సంఘం ఆది నుంచి కూడా వాక్యాన్ని వెంబడించుకుంటూ వస్తా ఉంది. మరణం వరకు వెంబడించుకుంటూ వచ్చింది. పెంతుకొస్తు వరకు, లవోదిక సంఘకాలం వచ్చే వరకు వెంబడిస్తూనే ఉంది. హల్లెలూయా. ఇప్పుడు లవోదిక సంఘకాలం అంతా పెంతుకొస్తా వచ్చే వరకు వెంబడిస్తా ఉండి ఇప్పుడు లవోదికను దాటి యోర్దాను దాటి ముందుకెళ్ళిపోయింది. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు మీరు ఇష్టపడిన ఎడల
నేను యేసును నా సొంత రక్షకునిగా అంగీకరించి ఉన్నాను, నేను నా చెడు అలవాట్లను విడిచిపెట్టేదను అని చెప్పుడు. అయితే ఎక్కడైతే మీరు చనిపోవలసి ఉన్నదో, ఎక్కడైతే లోకంలోని కార్యములని మీ స్నేహితులందరూ మరియు ప్రతిదీ మిమ్మల్ని విడిచిపెట్టునో అట్టి యోర్దానుకు దిగిరండి. మీ కనుదృష్టి కేవలం అతని పైనే ఉండనియండి. మీ కనుదృష్టి అతని పైన ఉంచారంటే మీరు ఒంటరి అయిపోతారు అంటున్నాడు ఇక్కడ. హల్లెలూయా. మీ స్నేహితులు మిమ్మల్ని విడిచిపెడతారు, మీ బంధువులు మిమ్మల్ని విడిచిపెడతారు, మీకు కలిగిన ప్రతిదీ కూడా మేము ఒంటరి చేస్తారు, ఒంటరి అయిపోతారు. ఎప్పుడు? వాక్యాన్ని వెంబడించినప్పుడు, మీ కనుదృష్టి వాక్యం పైన ఉంచినప్పుడు. పితపై ఏమై ఉన్నది? సరిగ్గా యోర్దాను గుండా నేను మీతో వచ్చేదను అని అతను చెప్పాను. ఆమేన్. ఎలిషా ఒక్కడే వెళ్ళాడు, 10 మందిని తీసుకెళ్ళాడు. అవతల ఒక్కడే వెళ్తున్నాడు. వాక్యము ఆయన వాక్యాన్ని పట్టుకుని వెళ్తున్నాడు యోర్దానులోకి. ఎవ్వరు రావట్లేదు. నేను దీనికి ఒక సాక్షిగా ఉండబోచున్నాను. మరియు అతను యోర్దాను గుండా సాగి అవతలకు పోయాను. గమనించండి, ఇక్కడే అది ఉన్నది. మీరు దీన్ని గ్రహించవాలని నేను కోరుతున్నాను. అతడు యోర్దాను దాటిన తరువాత అతడు ఇట్లు చెప్పాను, నేను నీకు ఏం చేయవాలని కోరుతున్నావు? ఇప్పుడు దాకా అడగిన విషయం ఇప్పుడు అడుగుతున్నాడు. ఇప్పుడు దాకా నువ్వు గిలగల్లోకి వచ్చి నువ్వు ఎక్కడ ఉండిపో అన్నాడు. ఎప్పుడు లేతాడు బాబు అన్నట్టుగా. గిలగల్లోనా? నీ జీవం తోడు, నీ ప్రాణం జీవం తోడు, నువ్వు ఎంతకాలం జీవిస్తావు అంతకాలం నీతో ఉంటాను అంటున్నాడు. హల్లెలూయా. పోనీ ఇక్కడ పర్వతాల పాఠశాల దగ్గర తీసుకొచ్చాడు. ఇక్కడే ఉండిపో అన్నాడు. ఇక్కడే బాగుంటది కదా సంఘం, పెద్ద సంఘం కట్టేసాను, ఇక్కడ పాస్టర్గా ఉండిపో అన్నాడు. హల్లెలూయా. అబ్బాయి నాకు కుదరదు. ప్రవక్తల పాఠశాల అంటే సంఘం, పాస్టర్ల పాఠశాల ఇది. హల్లెలూయా. చిన్న ప్రవక్తగా ఉండు, నువ్వు ఇక్కడ సంఘానికి సంఘం కట్టేసిన పెద్ద పాస్టర్గా ఉండిపో పెద్ద సంఘం మీద అన్నాడు. అబ్బాయి నాకు సంఘంతో పని లేదు, నాకు సంఘం వద్దు, నాకు వాకింగ్ కావాలి. హల్లెలూయా. మరి ఏం కావాలి? నేను ఇంకా వచ్చేస్తాను నీతో, నీ ప్రాణంతో, నీ జీవం ప్రాణంతో నేను మాత్రం విడిచిపెట్టను అంటున్నాడు. హల్లెలూయా. సరే రా, ఇతను పెంతుకొస్తులు తీసుకెళ్ళాడు. పెంతుకొస్తులు తీసుకెళ్తే అక్కడ భాషలు మాట్లాడుతున్నాడు, ప్రవచనాలు చెప్తున్నాడు, చక్కగా లౌకిక సంఖ్యాలకు వచ్చేసాడు. హల్లెలూయా. అయ్యి బాబు, ఈ గుడ్డు సంఘంలో నేను ఉండను, నేను వచ్చేస్తాను, ఈ గుడ్డు సంఘంలో నేను ఉండలేను, నేను వచ్చేస్తానని చెప్పి బయటకు వచ్చేసాడు. ఇప్పుడు యోర్దాను దాటి అవతల తీసుకెళ్ళిన తర్వాత ఇప్పుడు అడుగుతున్నాడు ఏలియా, అసలు నేను ఎందుకు వెంబడిస్తున్నాను? ఏం చెయ్యాలని కోరుకుంటున్నాను? అసలు నీ కోరిక ఏంటి అంటే, నిన్ను నీ యొక్క కోరికను నెరవేర్చడానికి దేవుడు నీకు ప్రశ్న ఎప్పుడు వేస్తాడంటే, యోర్దాను దాటే వరకు కూడా నీకు ఆ ప్రశ్న దేవుడు వేయడు. నీకేం కావాలి అని అడిగే ప్రశ్న నీకు రావాలంటే నువ్వు యోర్దాను దాటాలి, నువ్వు మరణాన్ని దాటాలి. నీ మరణాన్ని నువ్వు దాటకుండా దేవుడు నీకేం కావాలనే ప్రశ్న నీకు ఏడు. నువ్వు అడుగుతావు, ప్రభువా నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నేను అది చెయ్యాలి, నేను ఇది చేయాలి, ఎన్నో కొన్ని వేల కోరికలు ఆయన ముందు పెడతాను. కానీ ఎప్పుడు నీ దగ్గరకు వచ్చి నీకు ఏం కావాలని అడగడు, అడగలేడాయన. నీతో మాట్లాడలేడు. నీతో స్వయంగా మాట్లాడాలంటే నువ్వు మరణించాలి, నువ్వు యోర్దాను దాటాలి. నువ్వు యోర్దాను దాటకుండా దేవుడు నీతో మాట్లాడాడు. నువ్వు దేవుడి స్వరాన్ని వినాలని నీ చెవులతో నీవే వినాలని నువ్వు ఆశిస్తే నువ్వు ఖచ్చితంగా యోర్దాను దాటాలి. హల్లెలూయా. చూడండి, యోర్దాను దాటిన పిమ్మట లోకపు కార్యములన్నీ మీ వెనుక చచ్చినట్లుండెను. ఇప్పుడు మీ కొరకు నేనేమి చేయవలనో అడుగుడి. అందుకే అంటున్నాడు, మీరు నా యందు నిలిచి ఉండిన ఎడల నేను మీ యందు నిలిచిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి. హల్లెలూయా. ఈ కార్యం ఎప్పుడు జరుగుతుంది అంటే నువ్వు యోర్దాను దాటిన తర్వాత, నీ మరణాన్ని దాటిన తర్వాత. హల్లెలూయా. నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకు రావాలను అంటున్నాడు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించాలి సుమండి. రైట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో దేవుడు నిన్ను అడిగినప్పుడు నీవు కూడా రైట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉంటే నువ్వు ఇచ్చే ఆన్సర్ కూడా అలా ఉంటుంది. చూడండి, విలియం బ్రెనహం ఉడతలు సృజించాడండి. పల్లకబడిన మాట ద్వారా ఉడతలు సృజించాడు. ఇది నమ్మలేని నిజం.
పారాడాక్స్ అంటారు దీన్ని. ఇది నమ్మలేని నిజం. ఈయన ఎలా సృజించాడంటే మోకాల్లో తలకెట్టుకుని కూర్చున్నాడు. పరిశుద్ధాత్మ వచ్చి నీవు పలకబడిన మాట ద్వారా నువ్వు క్రియేట్ చేయాలనుకుంటున్నావు కదా, నీకు ఒక మాట చెప్తాను, నీవు ఆశించి నువ్వు ఆకలేస్తుంది కదా, నువ్వు తినడానికి ఉడతల పరుగు అన్నాడు. అన్నిసార్లు కూడా దర్శనం వచ్చినట్టే ఇప్పుడు నాకు దర్శనం వస్తుంది అనుకున్నాడు ఈయన. హల్లెలూయా. దర్శనం వస్తుంది అనుకుని సర్లే దేవుడు చెప్తున్నాడు కదా పలుకుదామని చెప్పి మళ్ళీ ఎలా ఆలోచించాడు, ముళ్ళ చెట్టు మీద ఉడత ఎక్కదు, ముళ్ళ చెట్టు మీద రొబ్బ మీద ఉడత ఎక్కదు, అసలు దరిదప్పులకు రాదు, ఎండు కొమ్మ మీద ఉడత రాదు. ఈయన దేవుడు పలకమంటున్నాడు కదా, దర్శనం కదా, దేవుడు నాతో ఏమైనా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఈయన ఏం చేశాడంటే ఉనామణిగా పలుకుతున్నాడు. ఆ ముళ్ళ చెట్టు మీద పలానా ప్లేస్ లో ఆ ఎండు కొమ్మ మీద ఉడతుండాలి అంటున్నాడు. పలికిన 2 సెకండ్లోనే ఉడత అక్కడ ఉంది. ఉడతనది ఉడత. పరిశుద్ధాత్మ వచ్చి గన్నపెట్టి కాల్చమంటుంది. గన్నపెట్టి కాల్చమంటే గన్నపెట్టి కాల్చాడు. కాల్స్తే కాల్చిన మరుక్షణం గన్న తగిలి ఆ బుల్లెట్ దగ్గర కింద పడ్డది. అది కింద పడితే పరిశుద్ధాత్మలా ఉడత తెచ్చి కాంతి ఉడత తెచ్చాడు. ఏటిదంతా కళ దర్శనం అనుకుంటున్నాడు. ఈయన కళ వస్తుందో దర్శనం వస్తుందో అనుకుంటున్నాడు. వెళ్ళి ఉడతను తెచ్చుకుని దాని యొక్క బ్లడ్ ఎలాగెలా తుడిచాడు. చేతికి అంటుకుంది. చేతికి అంటుకున్న తర్వాత అమ్మో ఇది కళ కాదు, దర్శనం కాదు, ఇది నిజమే. దేవుడు చెప్తున్నాడు పలకబడిన మాట ద్వారా ఆదిలో ఏదైనా తోటలో క్రియేటివ్ పవర్ ఇప్పుడు ఇక్కడ కంపెనీ చేస్తా ఉంది. మళ్ళీ ఒకసారి క్రియేట్ చేసుకుందాం, మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసుకుందాం అని చెప్పేసి ఇంకో చోట పలికాడు, మళ్ళీ ఇంకో చోట పలికాడు. అలా 3 చోట్ల పలికి 3 ఉడతలు సృజించి 3 ఉడతలు కాల్చేసాడు. ఆనందం పట్టజాలక ఆ ఉడతలు 3 ఉడతలు పట్టుకుని హడ్డీ రైట్ అనే స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. ఆ పెద్దవాళ్ళ ఉందామె. హల్లెలూయా. ఆ యొక్క హడ్డీ రైట్ దగ్గరికి వెళ్ళి హడ్డీ రైట్ తో చెప్తున్నాడు, హడ్డీ రైట్ ఈరోజు దేవుడు ఒక పెద్ద అద్భుతమైన కార్యం చేశాడు. ఏదైనా తోటలో జరిగిన కార్యాన్ని మరలా దేవుడు రిపీట్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను అనుకోకుండా అక్కడ ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ వచ్చి నన్ను ఒత్తిడి చేసింది. నేను కాల్చాను, ఇగో 3 ఉడతలు అని తీసుకొచ్చి చూపించినవాడికి ఆవిడేం చెప్పిందో తెలుసండి, ఐ బిలీవ్ బ్రహ్మాం అంది. హల్లెలూయా. నేను నమ్ముతున్నాను సహోదరుగా. అదే నువ్వు లేవు కదా, నువ్వు చూడలేదు కదా, నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను నమ్ముతున్నాను. అది ఖచ్చితంగా దేవుడు చేశాడండి, నేను నమ్ముతున్నాను, నా హృదయ మంత్రితో నమ్ముతున్నాను. ఎప్పుడైతే రైట్ కైండ్ ఆఫ్ వార్డ్ ఎప్పుడైతే వాడిందో ఆ స్త్రీ మొత్తం అభిషేకం అంతా కూడా దిగిపోయింది. అభిషేకం అంతా దిగిపోయింది. బ్రహ్మం మీద ఎంత అభిషేకం ఉందో ఈ స్త్రీ మీద కూడా అంతే అభిషేకం ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ఆమె ఏం చెప్తుంది తెలుసండి, ఇప్పుడు విలియం బ్రహ్మం నువ్వు నేను చెప్పింది నమ్మవు కాబట్టి దేవుడు నీకు ఒక ప్రశ్న అడుగుతున్నాడు, నీకేం కావాలి చెప్పు, నీకేం కావాలి. ఇప్పుడు ఆమె యోర్దాను దాటేసింది, యోర్దాను దాటి అవతలకు వచ్చేసింది, అభిషేకం ఆమె పొందుకున్నది, అభిషేకం కింద ఆమె నివసిస్తా ఉంది. ఇప్పుడు నీకేం కావాలి? ఒత్తిడి చేస్తున్నాడు. ఎలా ఒత్తిడి చేస్తున్నాడంటే నీ అక్క అదిగో అక్కడ కుర్చీలో పడుంది, కాళ్ళని అంగవైకల్యం ఉంది, నువ్వు పలికవంటే నువ్వు కావాలని చెప్పు అంటే ఆవిడ 2 కాళ్ళు వచ్చేస్తాయి. మీ అమ్మ నాన్నగారు కూడా మంచం బెడ్ మీద ఉన్నారు, వాళ్ళకి ఆరోగ్యం రావాలని చెప్తే వెంటనే వాళ్ళకి ఆరోగ్యం వచ్చేస్తుంది. హల్లెలూయా. నీవు చిన్న గుడిసెలో ఉంటున్నావు, నీకు బిల్డింగ్ కావాలా చెప్పు, అర్జెంట్ గా నీకు బిల్డింగ్ వచ్చేస్తాడు. నీకేం కావాలి? బ్రహ్మం ఒత్తిడి చేసేస్తున్నాడు, ఆ స్త్రీ ఒత్తిడి చేసేస్తున్నాడు, ఏం కావాలి నీకేం కావాలి నీకేం కావాలి. ఈమెమి కంగారు పడతలేదు. ఏం ఆలోచించింది, అలా చూస్తా ఆ దూరాన్ని చూస్తున్న 2 కుమారులు తాగుతా భయంకరంగా హేళన చేస్తా ఈ వ్యక్తిని హేళన చేస్తున్నారు. పక్క నవ్వుతూ అతనంటూ ఉడతలు సృష్టి చేశాడంట, ఏదో పిచ్చ స్టోరీ చెప్తుంటే పిచ్చగా నమ్మేస్తుంది అంటున్నారు. హల్లెలూయా. వాళ్ళు ఏదో కబురు చెప్తున్నారు, ఈ పిచ్చదానికి అసలు బుద్ధి లేదు, ఏదో నమ్మేస్తుంది అని హేళన చేస్తున్నారు. వాళ్ళు చాలా భయంకరంగా వాళ్ళు హేళన చేస్తున్నారు. విలియం బ్రహ్మం వాళ్ళ వైపు చూసింది, ఏమని ఆలోచిస్తుందో తెలుసండి, నా యొక్క రక్షణ పొందింది, నా తల్లిదండ్రులు రక్షణ పొందారు, ఒకవేళ చనిపోతే ఖచ్చితంగా వాళ్ళు పరలోకంలో ఉంటారు, కానీ నా 2 కుమారులకు రక్షణ లేదు. హల్లెలూయా. నేను నా కోరిక ఏంటంటే
నా ఇద్దరు కుమారులకు రక్షణ కావాలి. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో నీ ఇద్దరు కుమారులు నీకు ఇస్తా ఉన్నాను. ఆ తాగుతూ దొర్లుతూ హేళన చేస్తున్న ఆ యొక్క ఇద్దరు కుమారులు దొల్లుకుంటూ వచ్చి బ్రహ్మాండం కలమపడ్డారు. హల్లెలూయా. చూడండి అభిషేకం ఎలా పనిచేస్తుంది. ఆ యొక్క రైట్ కైండ్ ఆఫ్ యొక్క సిచ్యువేషన్ లో ఆమె ఏం కంగారు పడతలేదు. అభిషేకం ఆమె మీద ఉంది. మరణం ఎప్పుడైతే ఆమె దాటిందో ఇప్పుడు అడుగుతుంది పరిశుద్ధాత్మ నీకేం కావాలి. హల్లెలూయా. ఆ యొక్క పరిస్థితుల్లోకి నీవు వెళ్ళినప్పుడు నువ్వు ఏది ఇష్టమై పలుకుతున్నావో ఆ రోగి దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ప్రభువా ఈ రోగిని స్వస్థపరచు నువ్వు అడిగినప్పుడు నీ కోసం ఆ రోగిని స్వస్థపరుస్తాడు దేవుడు. హల్లెలూయా. నీ కోసం క్యాన్సర్ బయటికి చేసేస్తాడు దేవుడు. నీ కోసం మరణాన్ని జీవంగా మార్చేస్తాడు దేవుడు. నీ కోసం ఆ చీకటిని వెలుగుగా చేసేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఎప్పుడు నీవు మరణాన్ని దాటినప్పుడు నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదకి రావలను అని అతడు అడిగాను. తాను దేని గురించి మాట్లాడుచున్నాడో బోధకుడికి తెలియను. 2 ఎందుకనగా అంతగా నేను సాక్ష్యం ఇవ్వగోరుచున్నాను. ఎంతకీ అతను వెంబడించేది ఏంటంటే ఆది నుంచి కూడా 2 ఆత్మ కోసం. అంటే ఏలియా అంత అద్భుతమైన సాక్షిగా ఉంటే ఏలియా కంటే అధికంగా పనిచేయాలని వెతుకోరుకుంటా ఉన్నాడు. ఏలియా కంటే మోర్ దెన్ ఎక్కువ పనిచేసేది ఎవరు? యేసుక్రీస్తే. నాకు యేసుక్రీస్తులు భాగమంతయు కావాలంటే ఉన్నాడు. హల్లెలూయా. నీవు అడిగినది కష్టతరంగా ఉన్నది. అయితే నేను వెళ్ళినప్పుడు నీవు నన్ను చూచిన ఎడల అది ఆ ప్రకారమే జరుగును. నీవు అడిగినది ఏదో నీవు పొందుకునేదవు అని అతను చెప్పాను. ఇప్పుడు సహోదరుడా, ఒక బోధకుడు మరి ఒకరిని గమనించుటను గూర్చి నువ్వు మాట్లాడుచున్నావు. అతను యథార్థముగా అతన్ని గమనించుచుండేదను. ఈ రాత్రి 2 ఆత్మ కొరకు క్రీస్తును గమనించుచు పరిశుద్ధాత్మ ఏ విధముగా కదులుచున్నదో దానిని గమనించుము. సంఘము ఆ రీతిగా చేయవలసి ఉన్నది. గమనించండి, నువ్వు కష్టమైన దానిని అడిగి ఉంటివి అని అతను చెప్పాను. అయితే అతను ఒక కన్ను లోకము మీదను మరి ఒక కన్ను ఏలియా మీదను ఉంచలేడు. అతడు 2 కన్నులు సూటిగా ఏలియా మీదే ఉంచి మరియు అతన్ని వెంబడించవలెను. హల్లెలూయా. ఈ రాత్రి దానితో వచ్చిన సమస్య ఏదనగా క్రైస్తవులు మనకి కనబరుచుకొనుచు ఒక కన్ను లోకం మీద మరి ఇంకొకటి సిలువ మీద ఉంచి అనేక క్రైస్తవ ప్రజలు మనకున్నారు. అదనమాట 2 కళ్ళు సిద్ధాంతం మీద. ఒక కన్నేమో లోకం మీద, ఒక కన్నేమో క్రీస్తు మీద. అదే లవోదీక సంఘకాలం. వెచ్చగా లేదు, చల్లగానే లేదు, నువ్వు వెచ్చగా ఉంది. లోకం వల్ల నిశ్చయంగా మీరు పడిపోదురు. ఒక కన్ను చూపు ఒక్కటిగా ఉండవలను, మీ హృదయం ఒక్కటిగా ఉండవలను, మీ తలంపులు ఒక్కటిగా ఉండవలను. ఆమేన్. సహోదరుడా, అది ఇబ్బందికరమైనది. అయితే అది గాయపరచును. అయినను అది మంచిది. మేము చిన్నపిల్లలుగా ఉండినప్పుడు మేము తరచుగా ఆముదము తీసుకునే వారము. అమ్మ ఆ రోజుల్లో ఆమె మాకు ఆముదం ఇచ్చి ఉండేది. మరియు నేను నా ముక్కును మరియు నోటిని బిగబట్టేవాడిని. ఆమె ఇట్లు చెప్పుచుండేది, తేనె అది నాకు వాంతి కలిగినట్లు చేయను. నీలమ్మ గారు ఇంకా తెలివైన వాళ్ళు అన్నమాట. తేనె అని చెప్పేసి ఈ యొక్క ఏంటిది ఆముదం పట్టుకొచ్చేసేసేదట. ఆముదం అంటే చాలా భయంకరంగా ఉంటుంది. కడుపు క్లీన్ అవడానికి ఆముదం పట్టించేవారు ఇదివరకు. ఇప్పుడు ఎవరు వాడట్లేదులేండి. అది కనుక నీకు వాంతి కలుగునట్లు చేయని ఎడల అది నీకు ఎటువంటి మేలు చేయదు అని ఆమె చెప్పుచుండేది. ఆమెమో తేనని చెప్తుంది, నేను దాన్ని తాగను, నువ్వు ఆముదం వేస్తున్నావు, అది భయంకరమని నాకు వాయింటింగ్ వచ్చేస్తుంది అని చెప్పి అన్నాడు. ఆమె అంటుంది, అది నీకు వాంతి రాకపోతే నీకు ఏ మేలు చేయదు అంటుంది. హల్లెలూయా. కావున బహుశా అదంతయు ఇదే ఉన్నది. బహుశా అదే విధానము స్వార్థకు అన్వయించవచ్చున. అదే నిన్ను పూర్తిగా కదిలించిన ఎడల అది నీకు ఎటువంటి మేలు చేయదు. వాక్యం నిన్ను కదిలించకపోతే, వాక్యం నీ కన్నీరు తెప్పించకపోతే, వాక్యం నిన్ను అలజడి చేయకపోతే, వాక్యం నిన్ను మెదపకపోతే, నీ అనుభవంలోకి తీసుకెళ్లి నీ యొక్క అనుభవాలన్నీ వాక్యంతో జోడించకపోతే
అది నీకు ఏ మేలు కూడా చేయదు. హల్లెలూయా. నేను ముగిస్తానండి, జస్ట్ నేను చివరికి వచ్చాను. క్రీస్తు పైన మీ కనుదృష్టి నిలుపుడి, ఆ విధముగానే కొనసాగుడి. లోకం ఏమి చెప్పినను లెక్క చేయకుడి, ఆ విధముగానే కొనసాగుడి. దేవుని కుమారులైన వారు దేవుని ఆత్మ చేత నడిపించబడతారు. అది నిజమేనా? శరీరానుసారంగా కాక, లోకం యొక్క కార్యమును బట్టి కాక, ఆత్మ చేత నడిపించబడుచు ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు, ఏ శిక్ష విధియు లేదు నడుచుటయే. మరియు అతడు పైకి కొనుపోబడు సమయమున ఒక అగ్ని రథము దిగిరాగా, మరియు అతడు దాన్ని ఎక్కగా ఏలియా కొనిపోబడిను. మరియు అతడు పైకి వెళ్ళుచుండగా అగ్ని రథము అతనిని తీసుకుపోడుచున్నప్పుడు ఆయన తన వస్త్రమును ఈ విధముగా లాగి మరియు దాన్ని వెనుకకు విసిరెను, మరియు అది నేలపై పడిను. ఓ, ఇప్పుడు అది మీరు గ్రహింపవాలని నేను కోరుతున్నాను. కొంచెం నొక్కి చెప్తున్నట్టు చూడండి, కొంచెం గ్రహించండి, పట్టుకోండి. అది ఎంత చక్కని సాదృశ్యమై ఉన్నది. అతను ఏలియా కలిగి ఉన్న సత్యనంతటిని అప్పటి యవ్వన ప్రవక్త అయిన ఏలియా సాక్షిగా ఉండెను. ఏలియా చేసిన కార్యములన్నిటినీ ఎలీషా అతనికి సాక్షిగా ఉండెను. పిదప అతను అదే వస్త్రమును తీసుకొని తన భుజములపై వేసుకొని యోర్దాను వైపుకు సాగి వెళ్ళాను. ఒక పరిపూర్ణమైన చక్కని సాదృశ్యమై ఉన్నది. యోర్దాను నొద్దకు నడిచి వచ్చి వస్త్రమును లాగి చేతులతో పట్టుకొని మరియు నీటిని కొట్టిను. ఏలియా దేవుడు ఎక్కడా అని అనిను. మరియు నీరు ఒక పక్క నుండి మరొక పక్కకు విభాగింపబడెను. ఆయన శక్తి చూచుచు, ఆయన యొక్క అద్భుతములను చూచుచు యేసును వెంబడిచున్న సంగమునకు ఒక సాదృశ్యముగా ఉన్నది. హల్లెలూయా. ఎంతమంది గ్రహించారండి ఈ వాక్యాన్ని? ఇప్పుడు ఏలియా ఎత్తబడతా ఉన్నాడు. ఏలియా ఎత్తబడుతున్నప్పుడు ఈయన ఏం చెప్పాడంటే, ఎలీషా నీకు ఏం కావాలని అడిగాడు. బ్రహ్మహాముని అడ్డిరైట్ అడిగినట్లుగా ఏం కావాలని బ్రహ్మం అడ్డిరైట్ని అడిగాడు. హల్లెలూయా. ఏం కావాలంటే అడ్డిరైట్ చక్కగా సమాధానం చెప్పింది, నా 2 కుమారులు ఉన్నారు. హల్లెలూయా. ఆ 2 కుమారులు ఏంటంటే 2 పాళ్ళు అయ్యి, 2 పాళ్ళ శక్తి ఎలీషా అడుగుతా ఉన్నాడు. ఈ అడ్డిరైట్ సంఘానికి సాదృశ్యంగా ఉంది, ఎలీషా సంఘానికి సాదృశ్యంగా ఉన్నాడు. ఈ 2 పాళ్ళ శక్తి అడ్డిరైట్ అడుగునట్లుగానే ఎలీషా కూడా 2 పాళ్ళ శక్తి అడుగుతా ఉంది. హల్లెలూయా. ఈ 2 పాళ్ళ శక్తి నువ్వు ఎలా పొందుకుంటావు అంటే, ఏలియా ఎత్తపడతా ఉన్నప్పుడు ఆ ఎత్తబాటును కనుక నువ్వు చూస్తే, హల్లెలూయా, నీవు ఆ 2 పాళ్ళు పొందుకుంటావు. ఇప్పుడు కండిషన్ పెట్టాడు ఏలియా, నేను ఎత్తపడుతున్నప్పుడు నీకు కనబడితే అప్పుడు నీవు దాన్ని పొందుకుంటావు. ఇప్పుడు అడ్డిరైట్కి కూడా ఈ యొక్క వ్యక్తి చెప్తా ఉన్నాడు, ఎత్తబడుతున్నప్పుడు జరగాలది. ఏ విశ్వాస అయితే ఇక్కడ 2వ రాకడలో, నేను ముందుగా చెప్పాను అక్కడ మాట్లాడాం, మొదటి రాకడ ఎప్పుడు జరిగిందని, ఎక్కడ జరిగింది? మొదటి రాకడ ఎక్కడ జరిగిందండి? యెరూషలేములో జరిగింది. తూర్పున ఉదయించాడు సూర్యుడు. యెరూషలేములో మొదటి రాకడ జరిగింది. ఇప్పుడు పశ్చిమాన 2వ రాకడ జరగబోతా ఉంది. హల్లెలూయా. మొదటి రాకడలో ఎత్తబడుతున్నప్పుడు శిశువులు చూశారు, ఏలియా ఎత్తబడుతున్నప్పుడు ఎలీషా చూశాడు. హల్లెలూయా. ఇక్కడ ఈ యొక్క కార్యము సన్సెట్ మౌంటైన్ పైన మేఘం దిగుతున్నప్పుడు, ప్రణాం అందులోకి వెళ్తున్నప్పుడు ఏ విశ్వాస అయితే దాన్ని చూస్తా ఉన్నాడో, ఏ ప్రణాం గుడారంలో ఉన్న విశ్వాస అయితే, తిరిగి జన్మించిన వ్యక్తి అయితే చూస్తా ఉన్నాడో, హల్లెలూయా, ఆ వ్యక్తి 2 పాళ్ళ యొక్క శక్తిని పొందుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు విలియం బ్రహ్మం మేఘంలోకి వెళ్ళడం ఎవరైతే చూస్తా ఉన్నారో, ఎవరైతే పట్టుకుంటా ఉన్నారో, ఎవరైతే దాన్ని ఆత్మీయంగా అనుభవిస్తా ఉన్నారో, ఆత్మీయ అనుభవం చూసి విని అప్పుడు నువ్వు సాక్షిగా ఉండాలి. మేఘానికి ఈ రోజు నువ్వు సాక్షిగా ఉన్నావంటే, ఆ యొక్క కార్యములకు నువ్వు సాక్షిగా ఉన్నావంటే, సాయంకాలం జరిగే యొక్క రాకడకు నువ్వు సాక్షిగా ఉన్నావంటే, అది నువ్వు చూసినావంటే, అది నువ్వు విన్నావంటే, అప్పుడు నువ్వు దానికి నువ్వు సాక్షిగా ఉండగలుగుతావు. హల్లెలూయా. ఎప్పుడు పరిశుద్ధాత్మ వచ్చి మిమ్మల్ని అభిషేకించినప్పుడు, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. మీరు యోదయలోను, సమరయలోను,
భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరు అని చెప్పి అపోస్తుల కార్యక్రమంలో ఉంది. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు మేఘానికి సాక్షిగా ఉండాలంటే నువ్వేం చేయాలి? మేఘానికి నేను సాక్షిని, నేను రెండవ రాకడకు నేను సాక్షిని, నేను సాక్షిని అని చెప్పాలంటే నువ్వేం చేయాలంటే మేఘంలో ఉన్న రెండాత్మల పాలుని నువ్వు పొందుకోవాలి. హల్లెలూయా. ఆయన ఎత్తబడుతున్నప్పుడు నువ్వు ఎప్పుడైతే చూసావో, ఆయన వాక్యం ఎత్తబడుతున్నప్పుడు ఎప్పుడైతే చూసావో, ఎలీషా వెళ్ళిపోయి ఎత్తబడుతున్నప్పుడు ఏలి ఎలాగైతే చూశాడు, ఇక్కడ విలియం బ్రహ్మ ఎత్తబడుతున్నప్పుడు వధువు ఎప్పుడైతే చూసిందో రెండు పాలు యొక్క భాగాన్ని ఇక్కడ వధువు పొందుకుంటా ఉంది. హల్లెలూయా. ఎత్తబడుతున్న కార్యాన్ని చూసే వరకు వధువు రెండు పాలు పొందుకోలేదు. యోర్దాను దాటాలి. యోర్దాను దాటిన తర్వాత అక్కడ యేసుక్రీస్తు నీతో మెల్లని స్వరంతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకేం కావాలని నువ్వు అడుగుతా ఉన్నావు. నువ్వు అడిగిన తర్వాత దేవుడు కార్యం చూపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. దీన్ని గుడారపు దర్శనం అన్నాడు ప్రవక్త. ఏమన్నాడండి? గుడారపు దర్శనం, రహస్య గదిలో జరిగే పరిణామం. హల్లెలూయా. ఈ కాలంలో దేవుడు ఫిబ్రవరి 28న ఆ మేఘాన్ని తీసుకొచ్చి, దేవుడు ఆ యొక్క వాక్యాన్ని తీసుకొచ్చి, ఏలి యొక్క అభిషేకాన్ని, ఆ ఎత్తబాటును దేవుడు తన సంఘాన్ని చూపిస్తా ఉన్నాడు. దాన్ని చూడడానికి నిజమైన సాక్షి ఎవరంటే రెండు పాళ్ళు పొందుకున్న వ్యక్తి, రెండింతల ఆత్మ పొందుకున్న వ్యక్తి. రెండింతల ఆత్మ అంటే ఏంటండి? ఎందుకని రెండింతల ఆత్మ అంటే ఏంటి? ఇప్పుడు అక్కడ ఏం జరిగిందంటే చూడండి ఒకసారి, లేఖనం తీను, లేట్ అయిపోతుంది. బైబిల్లో మత్తయి యోహాను సువార్తలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, మేము ఇద్దరము వచ్చి ఆ వ్యక్తులు నివాసం చేస్తామని చెప్తున్నాడు. ఎంతమంది అండి? మేము వచ్చి ఆ వ్యక్తులు నివాసం చేస్తాం అన్నాడు. మేమంటే అర్థం ఏంటంటే ఒకళ్ళు ఉన్నట్టే ఇద్దరు ఉన్నట్ట? దినాన్వేషణలో ఏం చేస్తారంటే మేమంటున్నాడు కదా, తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ, ముగ్గురు ఉన్నారు అక్కడ. హల్లెలూయా. కానీ ఈ కాలం యొక్క ప్రవక్త ఏం చెప్తున్నాడంటే, మేము అనే పదాన్ని ఎందుకు వాడుతా ఉన్నాడంటే, సన్సెట్ మౌంటైన్ పైన వచ్చింది దేవుడు వచ్చాడు, దేవుడితో పాటు నీ థియోపని కూడా తీసుకొచ్చాడు. హల్లెలూయా. దేవుడు వచ్చాడు, దేవుడితో పాటు నీ థియోపని కూడా వచ్చింది, నీ వాక్య శరీరం కూడా వచ్చింది. ఏదైనా తోటలో కోల్పోయినా ఆ వాక్య శరీరం కూడా వచ్చింది. ఇప్పుడు ఆ శరీరము పొందుకుంటా ఉన్నాం, దేవుడిని పొందుకుంటా ఉన్నాం. అదే రెండింతల ఆత్మ. ఇప్పుడు నీ థియోపని నీళ్ళకి వస్తా ఉంది, నీ శ్వాసం నీళ్ళకి వస్తా ఉంది, దేవుడు నీళ్ళకి వస్తా ఉన్నాడు. ఇప్పుడు ఈ రెండు పాళ్ళు పొందుకున్న వ్యక్తి వధువై ఉన్నాడు. వాళ్ళే యోర్దాన్ని చేర్చగలుగుతారు. హల్లెలూయా. యోర్దాన్ని చీల్చే శక్తి నీ దగ్గర ఉన్నదంటే నీకు దుప్పటి అవసరం, వస్త్రం అవసరం. ఏలియా చేతిలో నుంచి ఎలీషా చేతిలోకి ఏం పడిందండి? వస్త్రం పడింది. వస్త్రం అనగా వాక్య శరీరమై ఉన్నది. ఆ వాక్య శరీరంతోనే నువ్వు మరణాన్ని రెండు ముక్కలుగా చేయగలవు. ఆ వాక్య శరీరం లేకుండా ప్రతి మనిషి కూడా మరణానికి తలపగలసిందే. అది ఎంత పెద్ద వ్యక్తి అయినా, ప్రధానమంత్రి అయినా సరే, ముఖ్యమంత్రి అయినా సరే, ఆ మొత్తం ప్రపంచ అధినేత, ప్రపంచ బ్యాంకు ఆఫీసర్ అయినా సరే, హల్లెలూయా, ఎంత మంది అయినా సరే మరణానికి ప్రతి ఒక్కరు తలపగలసిందే. మరణం వచ్చినప్పుడు గడగడ వణికి దాన్ని కూడా వెళ్ళవలసిందే. ఏ వ్యక్తి కూడా దానికి అతీతుడు కాదు. హల్లెలూయా. కానీ మరణాన్ని ఒక్కడిని వేడించే ఒకే ఒక శక్తి గలవాడు వస్త్రాన్ని పొందుకున్నవాడు, వాక్య శరీరాన్ని పొందుకున్నవాడు. వాక్య శరీరాన్ని పొందుకున్నవాడు మాత్రమే మరణాన్ని జయించగలుగుతాడు, దాన్ని రెండు ముక్కలుగా చేయగలుగుతాడు. అందుకే యేసుక్రీస్తు అన్నాడు, కుమారుని విశ్వసించుట ద్వారా మరణంలో నుంచి జీవములో దాటేశారు అన్నాడు. హల్లెలూయా. ఎవరో కుమారుడు? వాక్యపు వస్త్రమైనది. వాక్యపు వస్త్రమే కుమారత్వం. ఆ కుమారుని నువ్వు ఎప్పుడైతే పొందుకుంటావో, ఆ వస్త్రం ఎప్పుడైతే పొందుకుంటావో, నీవు యోర్దాన్ని రెండు ముక్కలుగా చేస్తాం. హల్లెలూయా. ఎక్కడుందో వస్త్రం? విలియం బ్రహ్మ వెళ్ళి మేఘంలో ఉంది. బాప్టిస్టులు లేదు, క్యాథలిక్లు లేదు, చర్చ్ ఆఫ్ క్రైస్టులు లేదు, లూథరన్లో లేదు, ఎక్కడ లేదని. ఆ యొక్క వస్త్రం ఎక్కడ ఉందంటే విలియం బ్రహ్మ మేఘంలో ఉంది, వాక్య ప్రకారం. హల్లెలూయా. ఎప్పుడైతే మేఘాన్ని ఎప్పుడైతే ఒక వ్యక్తి చూస్తాడో ఆ వస్త్రాన్ని పొందుకుంటాడు. నీ మరణాన్ని జయిస్తావు. నీ యొక్క మరణాన్ని ఎప్పుడైతే జయించావో
నీవు పూర్తిగా దేవునితో సహవాసంలోకి వెళ్ళిపోతా ఉన్నావు. హల్లెలూయా.